ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. అపోస్తులుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తులుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడు దిగ్గున లేచి నిలిచి నడచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి ఎప్పుడు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఏ సమయములో మాట్లాడినా ఇది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చాలా సందర్భాలు ఏమనుకుంటాం అంటే ఈ వాక్యము నాకు సంబంధించింది కాదులే అని కొంతమంది అనుకుంటే, నా కోసమే మాట్లాడారు పాస్టర్ గారు అని మరి కొంతమంది అనుకుంటూ ఉంటుంటారు. వాక్యం అనేటువంటిది ఎవరో ఒకరి కొరకు కాదు, వాక్యము మనందరి కొరకు. ఈనాటి వాక్యము ద్వారా మనం ఆత్మీయ జీవితంలో నేర్చుకోగలిగినటువంటి విషయాల కొరకు సిద్ధపడి ఉండవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్యములో మనము ప్రాముఖ్యముగా కొన్ని విషయాలను తెలుసుకోబోతూ ఉన్నాం. అదేంటి అంటే, దేవుని యొక్క నామములో, వింటున్నారా, దేవుని నామములో, యేసు నామములో అసాధ్యమైనటువంటిది ఏది లేదు. చెప్పండి, యేసు నామములో అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఈసారి మీరు చెప్పండి. ఎస్, ఆయన నామములో సమస్తమును సాధ్యము. ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉంటున్నాం. రెండవది మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం, సంఘముగా మనం తెలుసుకోవలసిన, మనం ఎరిగి ఉండవలసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఆయనను స్తుతించడము మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. చెప్పండి, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? స్తుతించడము మన బాధ్యత. స్తుతించడము మన బాధ్యత. నెంబర్ 1 ఏంటి చెప్పాలి? ఏమంటున్నారు? చెప్పాలి, అది అలా చెప్పాలి. రెండవది, ఆయన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఆయనను స్తుతించడం మన బాధ్యత. క్రైస్తవ విశ్వాస జీవితము, మనము ఆయనను స్తుతిస్తూ ఉండాలి, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటుండాలి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కనుక సమస్తమును మన జీవితంలో సాధ్యపరచుకోవాలి. ఇలాంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మన జీవితంలో కలిగినటువంటి మార్పులను బట్టి ఇతరులను దేవుని వైపు ఆకర్షించే సాక్షులుగా మనం ఉండాలి. దేవునిని మనం స్తుతిస్తూ, దేవుని చేత అద్భుతాలను పొందుకుంటూ, ఆయనను స్తుతిస్తూ మనం ఉంటున్నప్పుడు ఈ జీవితము ద్వారా అనేక మంది దేవుని సన్నిధి వైపు వచ్చేటువంటి విధంగా ఉండాలి. ఇది ఈ సందర్భంలో నుంచి మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము తీసుకొని వచ్చినటువంటి పరిణతి ఎలాంటిదో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వాడు దిగ్గున లేచాడు. ఎలా లేచాడండి? దిగ్గున లేచాడు. తర్వాత ఏం చేశాడు? నిలిచాడు. రెండవది ఏం చేశాడు? దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు. నడుచుచు ఏం చేశాడు? దిస్ ఈస్ వాట్ ద నేమ్ ఆఫ్ జీసస్ కెన్ డూ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇలాంటి పరిణతిని, ఇలాంటి పరివర్తనను యేసు నామం ప్రతి ఒక్కరి జీవితంలోనూ తీసుకొని రాగలదు. ఈ వ్యక్తి నిలిచాడు, లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేస్తూ ఉంటున్నాడు. అసలు ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తి యొక్క జీవిత నేపథ్యాన్ని మనం చూచినట్లయితే 3వ అధ్యాయము మనము దాన్ని గమనిస్తూ ఉంటున్నప్పుడు 2వ వచనం చదువుదామా? 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చురి. దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ దట్ ఫెలో. ఆ వ్యక్తి యొక్క జీవితం ఏంటి అనంటే, ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ఏమిటి అనంటే, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అనంటే, పుట్టినది మొదలుకొని జీవితమేనంటారా? ఎందుకనంటే, నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో, కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారికి ఆ సిచ్యువేషన్ అర్థం అవుతూ ఉంటుంటుంది. ఇటు బ్రతకలేక, అటు చావలేక, కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఒక శాపకరమైనటువంటి జీవితం.
ఒంటికి వెళ్ళలేడు, రెంటికి వెళ్ళలేడు, కదలలేనటువంటి జీవితం, ఇంకొకరి మీద ఆనుకోవలసిన, ఆధారపడవలసినటువంటి జీవితం. మరి ఆ జీవితంలో ఆ పరిచర్య చేసేవాళ్ళు ఆనందంతో ఆస్వాదిస్తారా? సంతోషంతో ఆ వ్యక్తికి సహకరించడానికి ముందుకొస్తారా? నేనున్నానరా నీకెందుకు అని అంటారా? 1-2 రోజులు అంటారు. 3వ రోజు నుంచి ఈడు చావడం లేదు, ఈడెప్పుడు చేస్తే అప్పుడు నా జీవితం బాగుంటుంది, నా ఇల్లు బాగుంటుంది, ఎందుకు వచ్చిన జీవితం? ఇలాగా 40 సంవత్సరాల జీవితం, 40 సంవత్సరాల ద్వేషించబడిన, దూషించబడిన, శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఒకే ఒక అందుకు పని చేశాడు. ఎందుకు అనంటే, భిక్షాటన చేస్తే ఒక 4 రూపాయలు వస్తే ఆ 4 రూపాయలతోటి కుటుంబము బ్రతుకుతుంది. అందుకనే ఆ ఒక్క పని కోసమని మోసుకొస్తూ ఉండేటువంటి వారు. ఏమో ఆనాటి పరిస్థితులు తెలియదు కానీ, ఈనాడు మన రైల్వే స్టేషన్ దగ్గర చూస్తూ ఉంటుంటే కొంతమంది సాయంకాల సమయమందు యవనస్తులు చక్కగా నీట్గా నడుచుకుంటూ కాదు, తాగేసి అటు ఇటు తూలుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ అమ్మమ్మల దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకుంటూ ఉంటుంటారు. రోజంతా వాళ్ళు అక్కడ స్టేషన్ దగ్గర అటు ఇటు తిరుగుతూ నిన్ను భిక్షాటన చేసినటువంటి డబ్బులను పట్టుకుపోయి వాళ్ళు తాగుతూ ఉంటుంటారు. ఇవ్వకపోతే కొడతా ఉంటుంటారు. చాలా సన్నివేశాలు అలాంటి స్టేషన్ దగ్గర చూస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఎందుకు పని చేస్తారు అని అంటే, వాళ్ళు అడుక్కొని రావడం, ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం. వీడు అనుభవించడానికి ఉండదు, వీడు తినడానికి ఉండదు, ఆశపడిందల్లా తినడానికి ఉంటుందా? చాలా మందిని చూశాను నా కళ్ళ ముందు. లేవలేనటువంటి వ్యక్తులకు, కదలలేనటువంటి వ్యక్తులకు కడుపు నిండగా అన్నం పెట్టరు, తింటానన్న ప్రతిదీ పెట్టరు. ఎందుకనంటే తిన్నది కాస్త ఇన్కమ్గా అయింది, అవుట్ గోయింగ్ ఖచ్చితంగా అవుతుంది. ఆ అవుట్ గోయింగ్ పరిచర్య చేయడం చాలా కష్టం. అందుకని కాస్త ఇన్కమింగ్ మానేస్తూ ఉంటుంటారు, తగ్గిస్తూ ఉంటుంటారు. అంటే ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి ఆలోచనలే, ఎవరికి తెలియనటువంటిది కాదు, క్రొత్త విషయాలు నేనేం చెప్పట్లేదు. అంటే ఒకసారి ఆ పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం, ఆ పరిస్థితిని ఒకసారి మనందరి దృష్టిలోనికి తీసుకుని వస్తున్నాం. అలాంటి జీవితం అందరికీ నీచమైనటువంటి జీవితం, కుటుంబానికి భారమైనటువంటి జీవితం, నిరుపయోగమైనటువంటి జీవితం. ఏదో ఉన్నాడు కాబట్టి ఒక ముద్ద పెట్టడం, ఉన్నాడు కాబట్టి ఉన్నంతకాలం ఏదో చేద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని అంటే, కుంటివాడైనటువంటి మనుష్యుడు. ఎలాంటి వాడు అని అంటే, మోసుకొని రావలసినటువంటి వాడు, మోసుకొని పోబడుతూ ఉంటున్నాడు, మోస్తూ ఉంటున్నారు, నడవలేడు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కదలాలంటే ఎవరో ఒకరు వచ్చి మొయ్యాలి. ఇలాంటి దుర్భరమైనటువంటి, ఇలాంటి దీనమైన, ఇలాంటి హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, మనం చదువుకున్న వచనములో 8వ వచనంలో ఏం చేస్తున్నాడండి? ఆయన దిక్కున లేచి, నిలచి, నడిచి, గంతులు వేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ చూద్దామా? కాదు, 3వ వచనం చదువునానా. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, తన 40 సంవత్సరాల జీవితంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుని శిష్యులు, దైవ జనులైనటువంటి పేతురు, యోహానులు దేవుని యొక్క మందిరములోనికి, ఆలయములోనికి వస్తూ ఉన్నారు. దేవుని మందిరములోనికి వస్తూ ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడు అక్కడ ఉంటున్నాడో తెలియదు, తన జీవితంలో ఎంతమందిని చూశాడో నాకు తెలియదు. కానీ దైవజనుడైనటువంటి పేతురు, యోహానులు వచ్చినప్పుడు మాత్రము, వారు పిలిచినప్పుడు మాత్రము ఆ వ్యక్తి ఏం చేశాడంట? వారి యందు లక్ష్యం ఉంచాడు. చర్చ్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం, సంఘం ఖచ్చితంగా ఎరగవలసినటువంటి విషయం, ప్రతి విశ్వాసి రూఢిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, మీ అనుభవాల్లో ఉండవలసిన విషయం ఏంటో తెలుసా? దైవ జనుని వైపు మీరు లక్ష్యం ఉంచాలి, దేవుని సేవకుని వైపు మీరు లక్ష్యం ఉంచాలి. అది దైవజనుని మాట కావచ్చు,
దైవజనుని చూపు కావచ్చు, దైవజనుని యొక్క కుటుంబము కావచ్చు, దైవజనుని వైపు మీరు లక్ష్యం ఉంచవలసినటువంటి సంఘముగా ఉండాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దైవజనుని యందు లక్ష్యం ఉంచినటువంటి కుటుంబ జీవన విధానము, వారి జీవన శైలి దీవెనకరంగా ఉంటుంది. ఎంతో మందిని చూస్తూ ఉన్నాడు. వారం వారం వస్తూ ఉంటున్నారు. పండగల సమయంలో ప్రజలు వస్తూ ఉన్నారు. ఆరాధన సమయంలో ప్రజలు వస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున ప్రజలు వస్తూ ఉన్నారు. అలా కూర్చొని ఉన్నాడు. ₹1 వేస్తే, ఒక ₹1 వేస్తే, ఒక ₹2 వేస్తే, ఒక ₹10 వేస్తే పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఈ రోజు మాత్రం, ఈ సందర్భంలో మాత్రం, ఈసారి మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? దైవజనులు వచ్చినప్పుడు, దైవజనుడు పిలిచినప్పుడు, దైవజనుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలు ఏం చేశాడు? చెప్పాలి అందరూ. ఎలా చూడాలి? నా వైపు చూడాలి, కిందకి గడ చూడకండి. ఏం చేశాడు? చెప్పాలి అందరూ. ఎవరిపైన? పేతురు, యోహానుల పైన. దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉంటుండగా ఆయన వైపు లక్ష్యం ఉంచాలి. దేవుని సేవకుల యందు లక్ష్యం ఉంచాలి. లోకపు మనుషుల మీద కాదు, లోకపు ఆచార సాంప్రదాయాలు కాదు, లోకపు నాయకులు, అధికారులు కాదు, లోకములో ఉన్నటువంటి వారి వైపు కాదు. మీ దృష్టి దేవుని సేవకుని వైపు కేంద్రీకరించాలి. ఎందుకంటే దేవుని సేవకుని నోట ఆయన మాట వస్తుంది గనుక. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిదిగా దేవుని యొక్క సేవకుని మాట వైపు లక్ష్యం ఉంచాలి. కదలలేని స్థితిలో, దీనమైన స్థితిలో, హీనమైన స్థితిలో, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఎవరో ఒకరు వచ్చి మోసుకొని వెళితేనే కానీ కదలలేనటువంటి, దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితం ధన్యకరంగా ఎలా మార్చబడింది అని అంటే, ఈ వ్యక్తి దేవుని సేవకుని మాట వైపు లక్ష్యం ఉంచాడు. దేవుని సేవకుని మాట వైపు లక్ష్యం ఉంచాడు. ఇదే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దామా? 8వ అధ్యాయము 6వ వచనాన్ని. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా, దేవుని యొక్క సేవకుడైనటువంటి పిలుపు దేవుని మాటలు చెబుతూ ఉంటుండగా, దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటుండగా, వివరిస్తూ ఉంటుండగా దేవుని వాక్యం లక్ష్యముంచారు. జరిగిన విషయం ఏంటో చదవండి, కింద చదవండి. అలాగ లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఒక పట్టణానికి సంతోషం రావాలి, ఒక కుటుంబానికి దీవెన రావాలి, ఒక వ్యక్తి జీవితంలో ఆనందం రావాలి, ఒక కుటుంబంలో శాంతి, సమాధానాలు, సంతోషాలు విరజల్లాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని మాటను ప్రకటించేటువంటి దేవుని సేవకుని యందు లక్ష్యం ఉంచాలి. నేను చాలా సంతోషిస్తూ ఉంటుంటాను మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, మిమ్మల్ని అందరినీ బట్టి. అంటే నేను, మీకు తెలుసు, నేను మర్చిపోతూ ఉంటుంటాను, కానీ వాళ్ళు చేసిన కార్యాలు నాకు గుర్తుంటుంటాయి. ఈ రోజునే రూని వాళ్ళ చెట్టు కాసిందంటే 3 వంకాయలు పట్టుకుని వచ్చేసింది ప్రథమ ఫలం. అలాగే మీ ఇండ్లలో మీరు ఎవరు ఏమి వండుకుంటున్నా, మొన్నటి దినాన లూదియా సిస్టర్ ఒక బత్త బియ్యం వేయించారు, రైస్ వేయించారు. అంటే ఏంటి? ఎంత ఆలోచన చేస్తేనే కానీ, లక్ష్యం ఉంచితేనే కానీ, వాళ్ళు అంటే ఎన్నిసార్లు ఆలోచన చేస్తేనే కానీ ఆ పని చేస్తూ ఉంటుంటారు. ఇంకొకరు ఎవరెవరో ఏవో వండి తీసుకుని వచ్చారు. ఏసమ్మ గారు అనుకుంటున్నాను, ఏదో పంపించారు, మన సుధా వాళ్ళు, జున్ను. ఇలాగా లక్ష్యం ఉంచి మీరు చేసేటువంటి పనులు, పరిచర్యను ప్రేమించి పరిచర్యందు లక్ష్యం ఉంచి దశమ భాగాలు పంపిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే రకరకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు, ఒకవేళ నేను మర్చిపోయినా మీరు లక్ష్యం ఉంచినటువంటి బిడ్డలుగా మీరు ఉంటున్నారు కదా, ఆ లక్ష్యం ఉంచినటువంటి కుటుంబాలు ఖచ్చితంగా దీవించబడతాయి. సంఘం ఏం చేయాలి అని అంటే, నీ ఇంటిలో సంతోషం ఉండాలా? ఆ పట్టణంలో ఏముందంట చెప్పాలి వెంటనే, ఎక్కడెక్కడికో తిరగండి దయచేసి. ఏం చేయాలి? ఆ పట్టణంలో ఏముంది? ఏం చదివాము? ఆ పట్టణంలో ఏముంది? సంతోషం ఉంది. చెప్పాలి గట్టిగా. ఏముంది ఆ పట్టణంలో? సంతోషం ఉంది. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అక్కడ? జరిగినటువంటి విషయం ఏంటి? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. లక్ష్యం ఉంచితే చాలు. దేవుని యందు లక్ష్యం ఉంచితే చాలు. దేవుని యందు గురి నిలిపితే చాలు. దేవుని సేవకుని యందు లక్ష్యం ఉంచిన వాడు దేవుని సేవకుని యందు ఎందుకు లక్ష్యం ఉంచుతాడండి? ఎందుకు ఉంచుతాడు? పాస్టర్ గారిని ఎందుకు ప్రేమిస్తారు కదండి? దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి, దేవుని వాక్యము చేత నన్ను శుద్ధి చేసి పరలోకానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి, సంఘములో నన్ను హెచ్చరిస్తూ, నన్ను శుద్ధి చేస్తూ, నన్ను బలపరుస్తూ దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు కాబట్టి, దేవుని సేవకుడు కాబట్టి ఆయనను లక్ష్యం ఉంచుతారు.
దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని సేవకుని ప్రేమిస్తారు. దేవుని యందు లక్ష్యం ఉంచేవారు దేవుని సేవకుని లక్ష్యం ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో అంటే ఇది మీ శ్రేయస్సు కొరకే నేను చెప్తా ఉంటుంటాను. చాలా మంది కష్టపడుకుంటారు, చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటుంటారు, కానీ దేవుని యందు లక్ష్యం ఉంచరు. వాళ్ళు నేను కష్టపడుకుంటున్నానా, నేను తింటున్నానా లేదా, నా పనులు చేసుకుంటున్నానా లేదా అని అనుకుంటారు. కానీ అయ్యో దేవుని యందు లక్ష్యం ఉంచి ఇలా నేను ఉన్నాను అని అంటే, నేను తినగలుగుతున్నాను అని అంటే, నేను పని చేసుకోగలుగుతున్నాను అని అంటే, నా భర్త కష్టపడగలుగుతున్నాడు అని అంటే, నా పిల్లలు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళి క్షేమంగా రోడ్లు దాటుకుంటూ వాహనాల మీద వస్తూ ఉంటున్నారు అని అంటే, ఇదంతా దేవుడు నా కొరకు ఎంత కాపుదల చేస్తూ ఉంటున్నాడు. ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని నేరాలు జరుగుతూ ఉంటున్నాయి, ఎన్నెన్ని ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని అన్నిటి నుంచి తప్పించి ఈ రోజున నేను క్షేమస్థితిలో ఉన్నాను అని అంటే, దేవుడు నా యందు ఎంత లక్ష్యం ఉంచితేనే కానీ నేను ఎలా ఉన్నాను అని. దేవుని యందు లక్ష్యం ఉంచేటువంటి కుటుంబాలు చాలావి కనిపించడం లేదు. ఇది నా బలమే, నా జ్ఞానమే, ఇది నా కోసమే, నేను తింటే చాలు, నేను బ్రతికితే చాలు, నేను జీవిస్తే చాలు, నా అవసరతలు తీరితే చాలు, దేవునితో నాకు పని లేదు అని దేవుణ్ణి లక్ష్యం ఉంచనటువంటి సంఘ కుటుంబాలు ఉంటున్నాయేమో. దేవుని యందు లక్ష్యం ఉంచి దేవుని సేవకు సహకరించినటువంటి కుటుంబాలు ఉంటున్నాయేమో. గమనించండి, నువ్వు పొందుకునే ప్రతి ఆశీర్వాదములో, అనుభవించే ప్రతి దీవెనలో దేవుని యందు నువ్వు లక్ష్యం ఉంచి సేవకు ఏం చేయాలి? సహకరించాలి. దేవుని సేవలో ఏదో ఒక రీతిగా ఇది ఉందా, 10 రూపాయలు ఉన్నాయా, 1 రూపాయి నేను దేవునికి ఏదో ఒక విధంగా నేను సహకరిస్తూ ఉంటుంటాను. ఒక కుటుంబంలో సంతోషం ఉండాలి, ఒక జీవితంలో నెమ్మది ఉండాలి, ఒక బ్రతుకులో ప్రశాంతత ఉండాలి, సంసారం సజావుగా సాగిపోవాలి అని అంటే ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ వ్యక్తి, ఆ సంసారం, ఆ గృహము దేవుని యందు లక్ష్యం ఉంచేటువంటిదిగా ఉండాలి. అమ్మో ఇవాళ మంగళవారం ప్రార్థన, నేను ఇంటి దగ్గరే ఉన్నాను, వెళ్ళి ప్రార్థనలో కూర్చోవాలి, 2 నుంచి 4 గంటల వరకు నేను ప్రార్థన చేసుకుంటే అని దేవుని యందు లక్ష్యం ఉంచి నువ్వు ఎక్కడికి వస్తే నీకు ఎక్కడ కార్యం జరగాలో దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. లక్ష్యము లేదు ఏమండి, దేవుని యందు లక్ష్యం ఉంచాలి. దేవుని యందు లక్ష్యం ఉంచవలసినటువంటి వారం ఏంటుంటున్నాం. అందుకనే ఆ పట్టణంలో ఏముంది, వారు లక్ష్యం ఉంచారు కాబట్టి ఆ పట్టణంలో సంతోషం ఉంది. అనేకులు దయ్యము పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోయాయి. ఈ రోజుల్లో ప్రతి ఇంటిని మీకు తెలియడం లేదు, కానీ చాలా మంది ఎండ్లలో పనిచేస్తుంది అనేక రకాలైనటువంటి అపవిత్రాత్మ కార్యాలు. అనేక మంది జీవితాల్లో ఈరోజు నా కుటుంబంలో నెమ్మది లేదు అని అంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది, ఒక భర్తగా నువ్వు సంతోషించలేకపోతున్నావా నీ భార్యను బట్టి, ఒక భార్యగా నీ భర్తను బట్టి సంతోషించలేకపోతున్నావా, ఒక తల్లిదండ్రులుగా నీ పిల్లలను బట్టి సంతోషించలేకపోతున్నారా, ఒక యవన కుమారుడుగా యవన కుమార్తెగా నీ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషించలేకపోతున్నావా, చదువులో స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నావా, ముందుకు సాగలేకపోతున్నావు అంటే దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడో తేడా ఉంది, ఎక్కడో తేడా ఉంది. ఎందుకు గజిబిజి అవుతున్నారు మీరు, ఎందుకు గడిబిడి అవుతున్నారు, ఎందుకు గందరగోళం అవుతుంది, ఎందుకు టెన్షన్లు అవుతున్నాయి, ఎందుకు కోపతాపాలు వస్తున్నాయి, ఎందుకు మాట్లాడుకోకుండా ఉంటున్నారు, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే ఆ పవిత్రాత్మలు నెమ్మది లేకుండా చేస్తున్నాయి, సమాధానం లేకుండా చేస్తున్నాయి, ఆ ఇంటిని గలిబిలి చేసేస్తున్నాయి, ఆ సంసారాన్ని గజిబిజి చేసేస్తున్నాయి, ఆ కుటుంబాలను కుదిపేస్తూ ఉంటున్నాయి. అందుకని ఆ పట్టణంలో అప్పటి వరకు సంతోషం లేదు. ఎప్పుడైతే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచారో ఆ పట్టణం అంతా సంతోషించింది. ఈ రోజున తల్లిగా నీ మీద ఉన్న బాధ్యత, తండ్రిగా నీ మీద ఉన్న బాధ్యత, యవన బిడ్డగా నీ మీద ఉన్న బాధ్యత, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యందు లక్ష్యం ఉంచాలి, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. ప్రకటింపబడుతున్న దేవుని వాక్యమందు, జరుగుతున్న దేవుని పరిచర్య యందు నువ్వు లక్ష్యం ఉంచి సహకారిగా నిలబడితే, దేవుని యందు నువ్వు లక్ష్యం ఉంచి నువ్వు తోడుగా నిలబడగలిగితే నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ పట్టణంలో, నీ వీధిలో, నీ సంఘంలో సంతోషం ఉంటుంది. ఈ వ్యక్తి ఏం చేశాడు, దైవజనుడైనటువంటి పేతురు యోహానుల మాటల యందు లక్ష్యం ఉంచాడు. సంగమా అర్థమవుతుందా? సంగమా గమనిస్తూ ఉంటున్నారా? ఎన్ని సంవత్సరాల సీనియారిటీ మీరు కలిగి ఉన్నారు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన పరిచర్య ప్రారంభమై? 2023వ సంవత్సరం అంటే ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? 23 సంవత్సరాలు అవుతుందా? 23 సంవత్సరాల సీనియారిటీలో దేవునిని లక్ష్యం ఉంచిన, పరిచర్యను లక్ష్యం ఉంచిన వారు ఎంతమంది ఉంటున్నారు? పరిచర్యను లక్ష్యం ఉంచినటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు? నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటుంటాను. దేవుడు తన కార్యాలను జరిగించుకుంటూ ఉంటుంటాడు. ఇప్పుడు సంఘ సేవకునికి, సంఘ కాపరికి ఉన్నటువంటి ఆధారం ఏంటి, ఉన్నటువంటి బలం ఏంటి చెప్పండి? ఎవరమ్మా? సంఘమే. ఎందుకనంటే సేవకుడు ఆధారపడింది సంఘము మీద. దేవుని మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మా ఊరును వదిలేశాను, నా ప్రొఫెషన్ వదిలేశాను, నా దర్శనాలను వదిలేశాను, ఎక్కడో సినిమాల్లో మ్యూజిక్ వాయించుకుందామని మెడ్రాస్ పోయినాను, మరలా తిరిగి వచ్చేసాను. ఇక్కడ ఖాళీ లేకుండా ఎప్పుడు నిరంతరము మంచి సౌండ్ సిస్టమ్ కలిగి పెద్ద మీటింగ్స్ లో సౌండ్స్ వేసి పెద్ద సభల్లో ఆర్కెస్ట్రా వాయించి మంచి డబ్బులు సంపాదించుకునేటువంటి నేను అన్ని విడిచిపెట్టేసి ఉండిపోయాను దేవుని సేవ కొరకు
సంఘాన్ని బలపరచుట కొరకు, సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటుండగా, మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటుండగా, దేవుని సన్నిధికి మీ కుటుంబాలని అప్పచెప్తూ ఉంటుండగా, సంఘం ఏం చేయాలి? సేవకుని యందు ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచాలి. దేవుని సేవ జరుగుతున్నప్పుడు, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం. ఎలా ప్రకటన చేసినప్పుడు ఒక బిడ్డ 20,000 రూపాయలు తీసుకుని వచ్చింది. చిన్న బిడ్డ వివాహం కొరకు చేసినప్పుడు, అయ్యా సేవకుడా, నేను లక్ష్యం ఉంచుతూ ఉన్నాను, ఈ భారాన్ని నా మీద ఇదిగో నేను వేసుకున్నంత, నేను చేసినంత నేను చేయగలుగుతానని. ఇలాంటి కార్యాలు సేవకునికి తృప్తినిస్తాయి. ధనవంతులు కాదు, బిల్డింగ్లు ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కాదు, మంచి వ్యాపారాలు ఉన్న వాళ్ళు కాదు, ఒక సాధారణమైనటువంటి ఉద్యోగం చేసుకునేటువంటి వారు సంఘంలో నుంచి నిలబడుతూ ఉంటున్నప్పుడు, లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు ఎంత ఆనందిస్తాడు, దేవుడు ఎంత సంతోషిస్తాడు. సంతోషకరమైనటువంటి వాతావరణాలు ఆ కుటుంబాలకు కలిగిస్తూ ఉంటుంటాడు. ఈ రోజున నీ స్తోమతను బట్టి, నీకున్నటువంటి సామర్థ్యతను బట్టి నువ్వు దేవుని మహిమ కొరకు నిలబడగలిగితే, లక్ష్యం ఉంచగలిగితే నీవే సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆయన మాటల యందు లక్ష్యం ఉంచి అలాగే చూస్తూ ఉంటున్నాడు. అక్కడ మాటలు చూసారా మీరు? చాలా గమ్మత్ అనిపించింది నాకు చదివినప్పుడు. లక్ష్యం ఉంచుతున్నటువంటి వాళ్ళ మాటల మీద లక్ష్యం ఉంచి అలా చూస్తూ ఉన్నాడు పాపం. ఇలా చూస్తూ ఉంటుంటే పేతురు నోటంటే వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? వెండి. ఏమండి, ఇప్పుడు నేనే అక్కడ 40 సంవత్సరాల పుట్టినప్పటి నుంచి కుంటువాడిగా ఉన్నాను. గాబ్రియల్ వచ్చాడు, 1 రూపాయి వేసాడు, వెళ్ళిపోయాడు. జాయ్ వచ్చాడు, ఒక 2 రూపాయలు వేసాడు. నీ పేరేం పేరురా? సందీప్ వచ్చాడు, ఒక 3 రూపాయలు వేసాడు, వెళ్ళిపోతా ఉంటున్నాడు. ఎవరి పని వాళ్ళు చూసుకొని పోతా ఉంటున్నారు. ఈలాగా శాంతి వచ్చి, పాస్టర్ గారండి అని నా దగ్గర నిలబడి, నా వైపు చూడండి అన్నప్పుడు, ఎవరి పని వాళ్ళు చేసుకుని పోయే వాళ్ళు బాగానే పోయారు, నన్ను చూడండి అని చెప్పేసి మాట్లాడి చక్కగా వెండి అన్నదంతే. అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఓహో, అయితే వెండి ఇస్తున్నట్టుకుంది. నా జీవితంలో రకరకాల ఒక చిన్న మాట మన ఆలోచనలు ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే, అది వెండి అనగానే అయితే బాగుంది, ఆలోచన రూపాయలు వేసాడు, ఈడు వచ్చి 2 రూపాయలు వేసాడు, ఇలా వచ్చి ఇప్పుడు వరకు ఎవరు ఈవిడ నోటంట వెండి. రెండో మాట ఏంటి? బంగారం. ఇంకా ఎలా ఉంటుంది? ఇంకా ఈ మాటలు వింటున్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు అన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, నా యొద్ద మళ్ళీ నీరసం అయిపోయాడు. ఇదే రా ఆగింది, వెండి అన్నది, బంగారం అంది నా దగ్గర లేదు, నేను ఏమన్నా అడిగానా? మరి అలాగే గాలి తీసేసినట్టు అయిపోయింది. అప్పుడు అంటూ ఉంటున్నాడు, నా యొద్ద లేవు కానీ ఏంటంటాడు? చెప్పండి, బాగా చెప్పండి, చాలా క్లియర్గా చెప్పాలి. ఏమంటాడు? వింటున్నారా? ఈ రోజున విశ్వాస జీవితంలో కేవలం సేవకుడు ఒక్కడే కాదండి, నువ్వు 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 మనందరం కలిసి మనం కలిగి ఉండాల్సింది ఏంటి? 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఏంటి, బీరువాలో 10 పట్టు చీరలు కాదు, తాకట్లో ఉన్న 5 జతల ఏది చెవిలీలి కాదు, ఏమండి, బంగారం ఇవి కాదు. పేతురు ఏమంటున్నాడు? వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నేను కలిగి ఉన్నది. తన దగ్గర ఏమి లేవంట, వెండి లేదు, బంగారం లేదు. చాలాసార్లు మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముతున్నామని అంటారంతే, నమ్ముకున్నామని చెప్పుకుంటారు కానీ నిజమైన నమ్మకం కనిపించదు అక్కడ. మీకు తెలుసా, పేతురేమి సాధారణమైన వాడు కాదు, సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన చేపల వ్యాపారి. హీస్ ఏ ఫిషర్మ్యాన్. బోటులు కలిగినటువంటి వాడు. తనకంటూ ఒక చక్కటి వ్యాపారం ఉంది, తనకంటూ జీవన విధానం ఉంది, తనకంటూ ఒక మంచి స్థితిగతులు ఉన్నాయి. బోటులనే కలిగి ఉన్నాడు. మొన్న మేము పోర్టుకి వెళ్తే తాను చెప్తా ఉంటున్నాడు, సువార్త మనం ఖాళీగా ఉన్నాం కదా, ఆ బోట్ ఎక్కేసి వాళ్ళు భోజనం చేస్తున్నారు. వాళ్ళు ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసు? అయ్యా కొంచెం భోజనం చేయండి అని వాళ్ళు తిన్న భోజనం పెట్టారు. చేపలు, వంకాయ దంచేసి, చేపల కూర అన్నాడు, ఏదో చేప ఏది ఇందులో అంటే చేప ఉండదండి, దంచేసి పిసికేసి వండేస్తామని వండేసారు. తినరా అనుకున్నారు, తినేయండి, చాలా బాగుంది. తిన్న తర్వాత వాళ్ళని ఆశీర్వదించాను. వాళ్ళందరూ, ప్రభు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు ఏం కాదు. ఆ బోటు ఖరీదు 5 లక్షలు, వలలు కేవలం 5 లక్షలు ఉంటాయట, బోట్ ఏమో 50 లక్షలు ఉంటుందట. నేను ఎక్కింది చిన్నది, నేను చూసుకుంటాను. ఇలాంటి వ్యాపారం కలిగినటువంటి వాడు పేతురు. బంగారం ఉండుండదంటారా? వెండి ఉండుండదంటారా? ఎప్పుడైతే యేసు పిలిచాడో, యేసయ్య రమ్మన్నాడు, ఏం చేశాడు? వలలు విడిచిపెట్టి, పడవను విడిచిపెట్టి వచ్చేసాడు. యేసయ్య నాకు అయి ఉంటాయి కదయ్యా, నువ్వు ఉంటే చాలు. మనం పాటలు పాడతాం అంతే, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంట నేను ఉంటాను యేసయ్య ఉంటాం. నేను నీ అంట వస్తున్నాను కదా యేసయ్య, మరి నాకు ఈ అప్పులు బాగాలేదేంటి, నాకు ఈ బంగారం లేదేంటి, నాకు ఇల్లు లేదేంటి, నాకు కారు లేదేంటి,
వీటిని కూడా మళ్ళీ కూడా తీసుకొస్తూ ఉంటుంటాం. పేతురు ఏమన్నాడు అని అంటే, వాటిని అన్ని విడిచిపెట్టి ఆనాటి నుండి నాకు కలిగినటువంటిది నేను నీకు ఇస్తాను. ఏం కలిగి ఉన్నాడు? ఎస్, వండర్ఫుల్. చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు? Every church believer should have along with you that the name of the Jesus Christ of Nazareth. నువ్వు కలిగి ఉండవలసిన ఆస్తి ఐశ్వర్యాలు ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఆడంబరం ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉండవలసినటువంటి గర్వకారణం ఏంటో ఏమై ఉండాలో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామం. ఆ నామం కలిగి ఉంటే వెండి బంగారాలు చేయలేనటువంటి కార్యాలు ఆ నామం చేస్తూ ఉంది. ఏమండి, వెండి బంగారాలు ఆ వ్యక్తిని రక్షించగలిగాయా? డబ్బు స్వస్థపరచగలిగిందా? వెండి స్వస్థపరచగలిగిందా? బంగారం స్వస్థపరచగలిగిందా? ఎన్నో నామాలు ఉన్నాయి, ఆ నామాలు స్వస్థపరచగలిగా? ఎంతో మంది కుటుంబీకులు ఉన్నారు, స్వస్థపరచగలిగారా? లేదు. పేతురు కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు నామము, నజరేయుడైన యేసుక్రీస్తు నామం ఆ వ్యక్తి జీవితాన్ని, బ్రతుకును, స్థితిని, గతిని, పరిస్థితిని మార్చివేసింది. గట్టిగా చప్పట్లు కొడతాయి నామాన్ని మహిమపరచుతాం. ఎస్, యేసు నామములో శక్తి ఉంది, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ రోజున ఏమనుకుంటున్నాం? యేసు నామమును మనం ఈ రోజున యేసుక్రీస్తు నామమును మనం ఏమని అనుకుంటూ ఉంటున్నాం? ఆయన నామములో అసాధ్యమైంది ఏది లేదు. ఈ రోజున ఇంతవరకు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, ఎలా ఉంటున్నామో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో యేసుక్రీస్తు నందు లక్ష్యం ఉంచావా? లక్ష్యం ఉంచితే కదలలేని స్థితి, పడి ఉన్న స్థితి, కుంటి స్థితి, తృణీకరించబడిన స్థితి, ద్వేషించబడిన స్థితి, సనుకులాటతో కూడినటువంటి స్థితి అంతా ఏమైపోయిందంటే దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేస్తూ ఉంటున్నాడు. ఈ రోజు నీ అద్భుతం నీ జీవితంలో జరగాల, పడిన జీవితం లేవనెత్తబడాలా, చెడిన జీవితం బాగుపడాలా, శిథిలమైనటువంటి బ్రతుకులు సంతోషంతో నింపబడాలా, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచండి. దేవుని మాటలను వింటూ దేవుని వైపు ఆశతో చూడండి. దేవుని మాటలను ఆశతో శ్రద్ధగా వింటూ ఉంటుండండి. ఆయన మాటల యందు లక్ష్యం ఉంచితే చాలు, దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో జరిగిపోతాయి. ఇక ఈ వ్యక్తి బాగుపడిపోయాడు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అలాగా? ఏమండి, 40 సంవత్సరం నుంచి ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత ఏమయ్యాడు? చెప్పండి, అందరూ చెప్పండి. ఏమయ్యాడు? బాగుపడ్డాడు. ఒకవేళ నేనే ఆ స్థితిలో ఉన్నాను అనుకోండి, బాగుపడ్డాను, నేనేం చేస్తాను? బాగుపడిన వెంటనే నేనేం చేస్తాను? నీట్గా రెడీ అయిపోయి ముందు మా చుట్టాలింటికి పోతాను. మా చుట్టాలింటికి పోయి, అప్పటి వరకు మరి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఏ పెళ్లికి వెళ్ళలేదు, ఏ పేరంటానికి వెళ్ళలేదు, ఏ కుటుంబానికి వెళ్ళలేదు. చుట్టాలింటికి, పట్టాలింటికి, మార్కెట్లోను, ఆటలోను, ఈటలోను, పట్టణాలు, టౌన్లు, సినిమాలు, షికార్లు తిరుగుతూ ఉంటుంటాను. ఆడవడు కాదు, మనం కూడా అదే పని చేస్తా ఉన్నాం. దేవుడు నీ జీవితంలో ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడు, ఎన్నోసార్లు జీవితంలో కార్యాలు చేశాడు. మొన్నటికి మొన్న పరీక్షల్లో పాస్ చేయించలేదని పిల్లల్ని. కొన్ని సంవత్సరాల క్రితం నీ పెంకిటిలను తీసి బిల్డింగ్ ఇవ్వలేదా? కొన్ని సంవత్సరాల క్రితం నీ ఇంట్లో నొలక మంచాలు, పట్టిన మంచాలు ఉండే, ఇప్పుడు డబుల్ కట్ మంచాలు ఇవ్వలేదా? 6x6 ఇవ్వలేదా? కొన్ని సంవత్సరాల క్రితం టీవీ చూడాలంటే ఎక్కడికో పరిగెత్తేదాను, ఇప్పుడు నీ ఇంట్లో టీవీ ఇవ్వలేదా? కొన్ని సంవత్సరాల ఫోన్ అంటే ఎక్కడో ఉన్నటువంటి మీ ఇంట్లో 4 ఫోన్లు లేవా? మరి అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ తిరుగుతున్నాం? దేవుని సన్నిధిలో ఉండగలుగుతుంటున్నామా? మనకేదైనా ఒక చీర కట్టుకున్నామనంటే, ఒక చీర కొనుక్కున్నామంటే ఆ చీరని ఎప్పుడు కట్టుకుంటాం? 2 నెలల క్రితం ఎప్పుడు కొంటారు? కట్టుకొని ఎప్పుడు కట్టుకుంటారమ్మా? ఫంక్షన్లకి. వాళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించాలి, వాళ్ళకి చూపించాలి. మనం కొనుక్కున్న ప్రతి ఇవిని మొదట దేవునికి చూపించాలి. నువ్వు పొందుకున్న ప్రతి ఆశీర్వాదం మొదట దేవుని సన్నిధికి రావాలి. ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? బాగుపడ్డాడు కదా. బాగుపడినోడు ఏం చేస్తాడమ్మా? దేవునిని స్తుతించుచు ఏం చేశాడమ్మా? దేవాలయంలోనికి వచ్చాడు. దేవుడు మేలు చేసినప్పుడు నువ్వు రావాల్సింది దేవాలయం దగ్గరికి. కార్యాలు చేసే దేవుడైతే నువ్వు చెయ్యి ఇంకొకటి చూపిస్తావు, ముహూర్తాలు ఇంకొకటితో పెట్టిస్తావు, ఇంకొకటి ఎలా తిరుగుతావు? ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు? నీకు మేలు చేసినది ఏ నామమున నువ్వు మేలు పొందావు? ఆ నామమును గణపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, హెచ్చించాలి. అన్ని పనులు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ కోటం పెట్టించుకోవడానికి డబ్బులు ఉండవు. అన్ని పనులు చేసుకుంటారు కానీ కానుకలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, చేతులు రావు. అన్ని చేస్తారు కానీ దేవుడు చేసిన మేలు గుర్తుంచుకొని, అయ్యో నలుగురికి భోజనాలు పెట్టుకుందాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం, దేవుని కొరకు నిలబడదామని నిలబడరండి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంటాం. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? దేవుని మేలు పొందుకొని, ఆశీర్వాదాన్ని పొందుకొని ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవుని మందిరములోనికి మనం రావాలి. ఎక్కడున్నాడు తెలుసా? దేవుని మందిరంలో నడిచాడు. ఇది కృతజ్ఞత. మనం ముందుగానే తెలుసుకున్నాం, దేవునికి అసాధ్యమైంది లేదని తెలుసుకోవాలి. దేవుని మేలు పొందుకున్న తర్వాత మనం ఎలాగండాలి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుండాలి. ఈ వ్యక్తి ఏం చేశాడు? నీకులా నాకులా మేలు పొందుకుని, దీవెన పొందుకుని, ఒడ్డు దాటేసిన తర్వాత నేను అటు ఇటు తిరగట్లేదు. దేవుడు మేలు చేశాడు, ఆయన స్తుతిస్తూ ఆయన మందిరంలో ఉంటాను. సంగమా, విశ్వాసిగా నీ విధి విధానం, నీ బాధ్యత నీకు అర్థమవుతుందా? దేవుని మేలు పొందుకున్న తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఆయన మందిరంలో నువ్వు గడపాలి. ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండాలి, ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉంటుండాలి, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటుండాలి. ఈ వ్యక్తి దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు.
దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాడు, బాగుపడ్డాడు. దేవుని మందిరంలో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాడు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం చదివాము. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం దగ్గరికి వద్దాం. చల్లపూటను ఆదామును అతని భార్యతో ఆ తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దోట చెట్ల మధ్యను దాక్కొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడ ఉన్నావని ఎక్కడ ఉన్నావా నేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరమును వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుకుంటున్నా నేను. ఒక గమనించండి, 8వ వచనంలో మనం చూసినప్పుడు ఆ తోటలో ఎవరు సంచరిస్తున్నారట చెప్పండి? సంచరిస్తూ ఉన్నాడు. రెండవది, అక్కడ ఏం వినబడుతుంది? ఏం వినబడుతుందమ్మా? దేవుని స్వరము వినబడుతూ ఉంది. దేవుని మందిరంలో ఏం వినబడుతుంది? దేవుని స్వరం వినబడుతుంది. ఇప్పుడు లేటుగా వచ్చేట అమలక్కలందరూ నా సహోదరులు ఏంటి, ఒకసారి ఆలోచన చేయండి. ఆదాము ఎలా ఉన్నాడు అవ్వలు అని అంటే, ఆ తోటలో దేవుడు ఉన్నాడు, ఆయన స్వరము వినబడుతుంది. 10 గంటలకి ఇక్కడ ఆరాధన, దేవుని పాటలు, దేవుని యొక్క సంగీతం, ఇదంతా వినబడుతుంది. కానీ 10 గంటలకు రాని వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? దాక్కునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏంటి? దేవుని స్వరం వింటున్న గడికి భయం లేని పరిస్థితి అయిపోయింది అక్కడ. దేవుని స్వరం వింటున్న భక్తి లేని పరిస్థితి అయిపోయింది. దేవుని స్వరం వింటున్నాం, అయ్యో దేవుడు పిలుస్తున్నాడు రావాలనేటువంటి జ్ఞానం లేని పరిస్థితి అయిపోయింది. ఈ రోజున దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుని స్వరం వినబడుతున్నప్పుడు, మందిర పలానా టైం అని తెలిసినప్పుడు భయం ఉందా నీకు? దేవుని స్వరం వినబడుతుంటుంటే ఆ స్వరం విని రాగలుగుతున్నావా? ఇక్కడ పాటలు జరుగుతూనే ఉంటుంటాయి, సాక్ష్యాలు జరుగుతూనే ఉంటుంటాయి, ప్రార్థనలు జరుగుతూనే ఉంటుంటాయి, వాక్యం స్టార్ట్ అయిపోతూనే ఉంటుంటుంది. ఆదాము అవ్వల్లాగా రాలేకపోతూ ఉంటున్నావేమో, భయం లేకుండా పోయిందేమో, భక్తి లేకుండా పోయిందేమో. నాకేంట్లే ఈ తోటలో ఉన్నాను, నాకేంట్లే అన్ని తినొచ్చు, నాకేంట్లే అన్ని చేయొచ్చు, దేవుని మాట వినకపోతే నాకు లెక్కేంటి, దేవునికి ఎదురుగా వెళ్ళకపోతే నాకు లెక్కేంటి, ఏం చూసుకుని ఏమంత తోపులు అని చెప్పండి. దేవుని సన్నిధిలో సమయానికి రాలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావంటే దేవుడు అంటే భయం ఉందా నీకు? దేవుడు అంటే భక్తి ఉందా? దేవుని సన్నిధికి వచ్చి అయ్యా తప్పైపోయింది నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపపడే పరిస్థితి ఉందా? సాడీలు చెప్పుకునేటువంటిది, రకరకాల కవరింగ్లు. అమ్మా చర్చికి రాలేదే అంటే రకరకాల కవరింగ్లు అండి. ఫలితంగా ఏమైందో తెలుసా? దేవుని సన్నిధిలో క్షమాపణ అడగలేదు, పశ్చాత్తాపడలేదు, ప్రాధేయపడలేదు. ఆదాము మీదకి అవ్వ దోస్తూ ఉంటుంటే, ఆదాం మీదకి తోస్తూ ఉంటుంటే, సర్పం మీదకి తోస్తూ ఉంటుంటే ఎవరికి కావాలి ఇవన్నీ? ఆయన స్వరం విన్నప్పుడు నువ్వు గడగడ వణికి వచ్చావా లేదా? ఈరోజు నా కుటుంబాల్లో ఎందుకు సమాధానాలు ఉండట్లేదు తెలుసా? ఎందుకు భార్య భర్తల మధ్య నెమ్మది ఉండట్లేదు? పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం ఉండట్లేదు? కుటుంబాల్లో కార్యాలు జరగడం లేదు, సంతోషం జరగడం లేదు. లక్ష్యం లేదు నీకు. దేవుడు అంటే భయం లేదు నీకు. ఏదో గడిచిపోతుంది, మా ఆయన చేస్తున్నాను, నేను తినేస్తున్నాను, మేము ఇద్దరు కష్టపడుకుంటున్నాము, మాకేంటి, అది డాక్టరాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇది జీవితం కాదండి. దేవుని యందు లక్ష్యం ఉంచండి, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచండి. దేవుడు మీకు ఇచ్చే సంతోషాన్ని మీరు ఎలాగ అనుభవిస్తారో మీరు చూద్దరు. కానీ దేవుని వాక్యము స్వరము వినబడుతూ ఉంటుండగా లెక్క లేకుండా దాక్కుంటూ ఉంటున్నాడు. ఎవరికి దాక్కుంటున్నావు నువ్వు? ఎవరికి దూరం అవుతున్నావు నువ్వు? దేవుని విడిచి తిరుగుతూ ఉంటుంటావా? దేవుని విడిచి గడిపేద్దాం అనుకుంటున్నావా? దేవుని స్వరం విన్నా నీకు భయం లేదా? దేవుడు మాట్లాడుతున్నా నువ్వు రావా? దేవుని స్వరం విన్నా ఒకరినొకరు ప్రోత్సహించుకోరా? ఒక్కరు కాబట్టి ఒక్కరు కూడా ముందుకు రాలేదండి. పోలే ఏమండి తప్పైపోయింది, పోలే నేను చెప్తానులే, నేను ఏసైనా అడుగుతానులే అని అవ్వ రాలేదు, ఆదాము రాలేదు. ఈ రోజున ఒకరికొకరు సర్దుకోకుండా, ఒకరికొకరు ప్రోత్సహించుకోకుండా, ఒకరొకరు నడిపించకుండా ఉంటున్నారేమో. ఆయన స్వరం వినేసరికి ఏం చేయాలి తెలుసా? రా అయ్యా చర్చికి వెళ్దాం, రామ్మ చర్చికి వెళ్దాం, రా ఫ్రెండ్ చర్చికి వెళ్దాం, రా స్నేహితురాల చర్చికి వెళ్దాం, రా స్నేహితుల చర్చికి వెళ్దాం, అక్క అన్నయ్య అమ్మ తమ్ముడు టైం అయిపోయింది. ఆయన మాట వినబడుతుంది, ఆయన స్వరం వినబడుతుంది, వెళ్ళిపోవాలి, వచ్చేసేయాలి. దాక్కున్నారు, కవర్ చేయడానికి చూశారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంత ప్రపంచాన్ని కలుగ చేసిన, ఇంత సమృద్ధిని ఇచ్చిన, ఇంత సెటప్ చేసిన దేవుడు ఏం చేశాడంటే, గెట్ అవుట్ ఫ్రమ్ మై గార్డెన్, ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ద లివింగ్ లైఫ్ ఆఫ్ ట్రీ,
జీవ వృక్ష ఫలములు ఉండేటువంటి ఈ తోటలో నువ్వు ఉండడానికి వీలు లేదు. నీ నిర్లక్ష్యం, నువ్వు లక్ష్యం ఉంచలేనటువంటి విధానమును బట్టి, నిర్లక్ష్యం చేసిన విధానాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి నీకున్న గర్వాన్ని బట్టి, నీకున్నటువంటి అతిశయాన్ని బట్టి నేను ఈ తోటలో నేను ఉండనివ్వను. యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏమైపోయింది అంటే నెమ్మదికి దూరం అయిపోయాడు, శాంతికి దూరం అయిపోయాడు, సమాధానానికి దూరం అయిపోయాడు, ఆనందానికి దూరం అయిపోయాడు. భయం 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 భయం, దిగులు దిగులు దిగులు, చింత చింత, ఇదంతా తనను ఏలుతూ ఉంది, ఇదంతా తనను ఏలుతూ ఉంది, ఇదంతా తనను పరిపాలన చేస్తూ ఉంటుంది. మానవ జీవితం ఏమైపోయింది అని అంటే చూడు, 16వ వచనం చదవండి, 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును ఏంటంటే ప్రయాసమును, ఏమండి మనం ఏదో అనుకుంటుంటాం కానీ మగోడు కట్టబడేస్తున్నాడు అని అనుకుంటాం కానీ మీకు తెలుసా వాళ్ళ పెద్ద కష్టమేమీ కాదు. కష్టమంతా ఎవరిదండి? స్త్రీదే. పొద్దున్న లెగిసి కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేవాలా, ఇల్లు గుమ్మాలు తుడవాలా, పిల్లలకి క్యారేజీ, భర్తకి క్యారేజీ, ఇవన్నీ పెట్టాలా, మరలా వండుకునేవన్నీ కడగాల, బట్టలు ఉతకాల. ఏమండి ఇంకేం చేయాలా చెప్పండి? ఇంకేం చేస్తుంటారు మీరు? మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంకాలం రెడీ. ఏమండి రెస్ట్ ఉంటుందా? వాళ్ళకే ఉంది, నలుగురు కూర్చుని కాసేపు పని చేస్తారు, కాసేపు కూర్చుంటారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఏమండి ఇప్పుడు మగవాళ్ళు పళ్ళకి వెళ్తున్నారు అనుకుంటాం కానీ వాళ్ళది కష్టం కాదండి. చూస్తూ ఉంటుంటారు కదా, వాంటర్ గారు ఉంటే ఒకలా ఉంటారు, వాంటర్ గారు లేకపోతే కూర్చుని బాతకాని పెట్టుకుంటూ ఉంటుంటారు. సో ఎందుకంత ప్రయాసం వచ్చింది స్త్రీకి తెలుసా అండి? ఆయన స్వరం వినబడుతుంటుంటే, మనలు కూడా చాలా మంది 10 గంటలకు స్వరం వినబడుతుంటుంటే బడాయి చేస్తుంటుంటారు. ప్రయాస ఎక్కడ పోద్ది మరి? ఎందుకంత ప్రయాస? చక్కగా కూర్చుని చక్కగా దేవుడిచ్చే ప్రశాంతమైన సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే నిర్లక్ష్యం. వెళ్దాంలే వద్దు. వాక్ విత్ క్రైస్ట్ చర్చ్. ఆయన స్వరం వినగానే చెల్లి విజయతల్లి అలా చర్చ్ నాకు చాలా ఇష్టం. రంగాపురం చాలా కాలం వెళ్ళి ఆ సంఘాన్ని కట్టాను, రీఎస్టాబ్లిష్ చేశాడు. విడిపోయిన చెదరిపోయినటువంటి సంఘాన్ని సమకూర్చడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎంత ప్రయాసపడి వెళ్ళేవాడినా అక్కడికి. అక్కడ వాళ్ళు గంట కొడతారు చర్చిలో. గంట కొట్టేసరికి ఎక్కడున్న వాళ్ళు ఎక్కడ పనులన్నీ అక్కడ పక్కన పెట్టేసి పోతారండి, దేవుని స్వరం వినబడుతుందని. అందుకనే మీకు తెలుసా, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అందరూ ఆ ఊర్లో ఉన్నారు. ఊరు చిన్నదే కానీ గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, ఇతర దేశాల్లో ఉన్నవారు, బిషప్లు, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ గ్రామానికి సంతోషం ఎందుకు వచ్చింది అని అంటే దేవుని యందు లక్ష్యం ఉంచేటువంటిది. చూడండి, ఆదాము అవ్వలు దేవుని స్వరము వినబడుతున్న లక్ష్యం ఉంచలేకపోయారు. జీవవృక్ష ఫలములను బయటకు వచ్చేసరి ఏం చేశారు? ప్రయాసము ఏమైందమ్మా? ప్రయాసము నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను. అది ఈసారి పురుషులు గొడవ. నీ భార్య మాటనో కానీ నా మాట లేదు. చూడండి, పురుషులు భార్య మాటల కంటే దేవుని మాట విన్నారు ఎక్కువ. నేల శపింపబడి ఉన్నది ప్రయాసతోనే. నువ్వు బ్రతుకు దినములన్నీ ఎలాగంటండి? ప్రయాస బ్రతుకు దినములన్నీ ప్రయాసే. జ్వరం వచ్చిందని ఇంటి దగ్గర కూర్చున్నాను అనుకో, ఇంకా అయిపోయింది, ఇంకా పని ఇంకా మామూలు కూడా. ఇక 1-2 రోజులు పనిలోకి వెళ్ళకపోతే కిచెన్లోని సౌండ్లు వచ్చేస్తాయి. మగవాడు ఇంటి దగ్గర ఉంటే సంవత్సరం ఎలా ఉంటుంది? ఆలచుడు ఏలచుడు అంటే ఆ నడుము నొప్పితోటి మళ్ళీ పోతాడు, ఆ నీరసంతో మళ్ళీ పోతాడు. ఇంటి దగ్గర ఉండి ఈ నరకవాడు పీల్చుకంటే ఆ బయట బాధపడడం బెటర్ అని. ఎందుకు ఇంత ఈ ప్రయాస అంతా ఎందుకు? దేవుని మాట అనుకుంటే భార్య మాట విన్నాడు. అందుకని ఇప్పుడు భార్య ఎప్పుడు తింటుంది, అమ్మ ఏం చేస్తుంది? ఆడి 10 గంటలు లేచిన గట్టుకు ఎవరు బాబు లేకరా స్కూల్కి వెళ్ళవనా, కాలేజీకి వెళ్ళవనా, ఆడి తెల్లారి దిగేసి వచ్చి పొద్దెక్కే వరకు పడుకున్న గడికి చక్కగా చేస్తుంది అమ్మ. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? ఎంతవరకు ఏం చేస్తున్నావు నువ్వు? పనిలో నుంచి ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వెళ్ళావు బయటికి? రకరకాల రిస్ట్రిక్షన్స్ భార్య వాళ్ళని ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? ఆ రోజు మనోడు చేశాడు. ఆ రోజు దేవుడు మాట మానేసేసి భార్య మాట విన్నాడు. ఏమండి, అద్భుతమైనటువంటి జీవిత సత్యాలండి. ప్రయాస ఎందుకు వచ్చింది మానవ జీవితంలో అంటే స్వరం విని బతికించేశాడు. స్వరం విని లెక్క లేకుండా నుంచున్నాడు. స్వరం విని ఏం చేస్తాడు? ఏంటి? దేవునికి ఎదురు నిలబడ్డాడు. ఫలితంగా ఏమైపోయిందమ్మా? చదువు తల్లి, ముగించేసుకుందాం. ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించింది. మీకు తెలుసా, దేవుని సృష్టిలో ముళ్ళ పొదలు గచ్చ పొదలు లేవు. ఎప్పుడైతే దేవుని స్వరం విని కూడా లెక్క చేయకుండా నిలబడ్డారో, దేవుని మాట విన్నోళ్ళు ఇంట్లో గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు ఉంటాయి, గుచ్చుతూ ఉంటుంటాయి. దేవుని స్వరం లేకపోతే ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఏదో ఒక అనుమానం, ఏదో ఒక అవమానం, ఏదో ఒక గొడవ గుచ్చుతానే ఉంటుంటుంది, నెమ్మది లేకుండా చేసేస్తూ ఉంటుంటుంది. ఏమండి, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు పొడుస్తూ ఉంటుంటాయి. ఎందుకు? దేవుని స్వరం విని కూడా రాలేదు. చదువుతాను. ఏంటంటారు? పొలంలోని
పంట తిందు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు. చెమటలు కార్చుకుంటూ ఈ రోజున చాలా మంది జీవితాలు ఎంతెంతో ఆ పోర్టుల్లో బత్తాలు మోస్తూ ఉంటారు, బరువైన బత్తాలు మోస్తూ ఉంటుంటారు, బరువైన స్తంభాలు మోస్తూ ఉంటుంటుంటారు. ఎండలో ఆ యొక్క బిల్డింగ్ల మీద నుంచి ఆలబడి పెయింట్లు వేస్తూ ఉంటుంటారు. ఒక్కొక్కసారి నాకు మధ్యలో తెలివి వస్తూ ఉంటుంటుంది, మధ్యలో తెలివి వచ్చి మరలా దేవుని చేతులకు అప్పచెప్తూ ఉంటుంటారు. ఒక్కొక్కసారి ఎండ ఉంటుంటుంది, ఎండ చూసినప్పుడల్లా ఎండలో పని చేస్తూ ఉంటుంటారు నా బిడ్డలు, నా సంఘం అని. మళ్ళీ వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఎందుకు ఎలాగైపోయింది జీవితం అని అంటే, ఆయన మాట విని కూడా ఏం చేశారు, వాళ్ళ తోటలో దేవుడు అక్కడే ఉన్నాడు. పోనీ పిలుస్తులేదంటే పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కొడుకా, కూతురా, రామ్మా, మందిరానికి టైం అయిపోయింది, నేను వచ్చాను రా తల్లి, నేను వచ్చాను, నాతో రండి. ఒకవేళ ఏదైనా తప్పు చేశారు నాతో చెప్పండి, నా దగ్గర దాక్కుంటే ఎలాగా, నా దగ్గర దాచేద్దామంటే ఎలాగా, నాకు దూరంగా ఉంటామంటే ఎలాగా. పిలుస్తూ ఉంటున్న గడికి రకరకాల పనులు పెట్టుకుని, తుచ్చమైన పనులు పెట్టుకుని దేవుని సన్నిధిని మానేస్తారండి. బంధువులు ఇంటికనో, లేకపోతే ఇంకో చోటకి వెళ్తున్నానో, లేకపోతే బట్టలు ఉన్నాయనో, లేదా ఆ రోజు కూర తెచ్చాడనో, మండల పొదలు, గచ్చ పొదలు, నెమ్మది లేని జీవితం, ప్రయాస అంతా ఎందుకు వచ్చేసిందో తెలుసా? ఆయన సన్నిధికి రాకపోవడం వల్ల. ఈ కుంటివాడు ఏం చేశాడు? ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచి నడవలేనివాడు లేవలేనివాడు లేచాడు, నిలబడలేనివాడు నిలిచాడు, నడవలేనివాడు నడిచాడు, గంతులు వేసాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉంటున్నాడు. ఆయన మాట ఎందు లక్ష్యం ఉంచుదాం, ఆయన ఎందు లక్ష్యం ఉంచి సంతోష సమాధానాలు పొందుకుందాం. మరలా హెచ్చరిస్తూ ఉంటున్నాను, దేవుని సన్నిధిలో ఆయన స్వరం వినబడుతూ ఉంటుండగా ఆలస్యంగా రావద్దు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇంట్లో వచ్చేసి నెమ్మది లేని పరిస్థితులు అయిపోతూ ఉంటుంటాయి. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వద్దాం. లేట్ అవ్వకుండా, ప్రభు 5 గంటల వరకు ఎలా జీవించాను, ఇక్కడి నుంచి లేట్ అవనయ్యా, 10 అయ్యేసరికి ఆయన స్వరం వినేసరికి, దేవా నేను నీకంటే ముందు ఉంటాను. ఎలా ఉంటారు? ఎలా ఉండాలి? దేవుడి కంటే ముందు ఉండేటట్టు ఉండాలా? ఉన్నారా లేదా? ఎవరన్నా ఉన్నారా? దేవుడి కంటే ముందు ఎవరన్నా ఉన్నారా లేదా? యేసు ప్రభు వారు ఎరుకో గుండా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడు? జనాల కంటే ముందుగా పరిగెత్తాడు. ఎవరు? జక్కయ్య. దేవుడి కంటే ముందు వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉంటే నాకు చూడడానికి అవట్లేదు బాబు, వెళ్తూ ఉంటే నాకు పని అవ్వట్లేదు అని చెప్పేసి, దేవుడు ఇక్కడ జనాలతో ఉంటుంటే ఈ రూట్ని కదా వస్తాడు, ఇక్కడికే వస్తాడు కదా, ఇక్కడికి వచ్చేసరికి నేను వెళ్ళి చెట్టు ఎక్కేసి చూస్తాను, ఆయనకంటే ముందు ఉంటాను, ఆయన చూస్తాను. ఎందుకు ముందుకెళ్ళాడు తెలుసా? ఆయన చూడడానికి. దేవుని సన్నిధికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నావు? దేవుని సన్నిధికి ఎందుకు ముందుగా రాలేకపోతున్నావు? ఆయన చూడాలని ఆశ లేదు నీకు. ఆ ఆశ ఉంది కాబట్టి రక్షణ వచ్చింది, నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది, పరివర్తన వచ్చింది. ఈరోజు నాటి జీవితం నీకు కావాలా? యేసయ్య కొరకు ముందుండు, యేసయ్య యందు లక్ష్యం ఉంచు, పరిచర్య యందు లక్ష్యం ఉంచు. మందిరంలో ఏది లేదు, ఏది ఉంది? సేవకునికి ఏది ఉంది? ఏమి లేదు. ఏం తింటున్నాడు? లక్ష్యం ఉంచు. దేవుడు నీకు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అటు కృప ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించును గాక. తలలో వంచండి, కళ్ళు మూసుకొని